హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్టోర్ లో రిసీవ్ అయినటువంటి డ్రై స్టాక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఇందులో ఏమొచ్చినాయో ఏంటో కలెక్షన్ చూపించే ముందు మీలో ఎవరన్నా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనకు రిసీవ్ అయిన ఈ బాక్స్ అయితే అన్బాక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. లైవ్ స్టాక్ తో కంపేర్ చేసినట్టయితే ఈ డ్రై స్టాక్ తీసుకొచ్చినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట. ఎందుకంటే వెంటనే అన్బాక్స్ చేసి తీయాలి అన్న కాన్సెప్ట్ ఉండదు. అంతేకాకుండా మనకి ఏమన్నా ఇందులో వచ్చేసరికి డిలే అయితే ఏమన్నా డ్యామేజ్ అవుతుందా ఏంటా అన్న భయం కూడా ఉండదు అనమాట. అందుకే కొంచెం నాకు డ్రై స్టాక్ తెప్పించినప్పుడు అయితే కొంచెం రిలీఫ్ గా ఉంటది ఈ లైవ్ స్టాక్ తో కంపేర్ చేసినట్టయితే. సో ఇందులో రిసీవ్ అయినటువంటి ప్రతి ఐటమ్ కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇది ఉందో ఇది వచ్చేసరికి ఇంపోర్టెడ్ క్వాలిటీ నెట్ అన్నమాట. దీని యొక్క సైజ్ వచ్చేసరికి 4 ఇంచెస్. మన దగ్గర ఇదే నెట్ లో వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంది, 8 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్ ఉంది, ఈవెన్ 12 ఇంచెస్ కూడా ఉందన్నమాట. మీరు మెయింటైన్ చేసే ఫిష్ వెరైటీ బట్టి మీరైతే సైజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ అన్నమాట. స్ట్రెంత్ కూడా బాగా అయితే ఉంది. నార్మల్ మీరు లోకల్ నెట్ తో కంపేర్ చేసినట్టయితే ఇది లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి. మీకు ఇందులో అయితే ఎలాంటి రస్ట్ ప్రాబ్లం కానీ ఇలాంటివి అయితే ఉండవు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేను తెప్పించిన దాంట్లో ఇంకొక వెరైటీ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి డ్రై ట్యూబిఫ్లెక్స్ వామ్స్ అన్నమాట. చాలా మంది ఏంటంటే ఫిష్ అనేది రెగ్యులర్ గా సేమ్ పిల్లెట్స్ ఇవ్వకుండా ఆల్టర్నేట్ గా ఏమన్నా ఫుడ్ ఉంటే సజెస్ట్ చేయమన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫీడ్ వచ్చేసరికి బెస్ట్ చాయిస్ అన్నమాట. వీక్లీ వచ్చేసరికి ట్వైస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫిష్ కూడా దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే తింటది. ఇది వచ్చేసరికి పర్టికులర్లీ ఈ ఫిష్ కి ఇవ్వాలని లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ ఫిష్ కన్నా ఇవ్వచ్చు. కాకపోతే నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి వీటిని డైరెక్ట్ గా వేసేయకుండా కాసేపు వాటర్ లో సోక్ చేసాక వేయండి. ఫిష్ అనేది ఈజీగా తీసుకుంటది. ఇంకా పోతే చాలా మంది ఫ్లవర్ హార్న్స్ కి మన దగ్గర ఎక్కువగా తీసుకునేటువంటి వెరైటీ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎక్స్పో కంపెనీకి సంబంధించినటువంటి ఎవర్ రెడ్. సో ఇది అయితే మన దగ్గర ఒరిజినల్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఇదే కాకుండా ఇందులోనే నేను ఇంకో వెరైటీ అయితే తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఈ సేమ్ ఎక్సో కంపెనీకి సంబంధించినటువంటిదే. కాకపోతే ఇందాక మీరు ఎవర్ రెడ్ చూసారు కదా, ఇది వచ్చేసరికి హంపీ హెడ్ అన్నమాట. ఇది హెడ్ గ్రోత్ కి అది అయితే బాగుంటది. ఫస్ట్ నేను ఏదైతే చూపించానో మాది ఆల్రెడీ మంచి హెడ్ తో ఉంది అనుకుంటే కనుక కలరేషన్ ఇంప్రూవ్ అవుతాకైతే మీరు ఎక్స్పో ఎవర్ రెడ్ అయితే యూజ్ చేయొచ్చు. సేమ్ కంపెనీలో మన దగ్గర వచ్చేసరికి ఎక్స్పో రెడ్ సైన్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. ఎవరికన్నా కావాలి అంటే కనుక డైరెక్ట్ మీరైతే కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా మనకి ఈరోజు వచ్చిన స్టాక్ లో వచ్చేసరికి సమ్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అయితే రీస్టాక్ చేశాను. ఇవి వచ్చేసరికి మనం స్కేప్ చేసేటువంటి మినీ ప్లాంటెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్స్ కి అయితే ఇవి ఎక్కువగా అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో అందుకనేసి మనకి ప్రజెంట్ స్టాక్ అనేది స్కేర్సిటీలో ఉంటే నేను మళ్ళీ రీస్టాక్ చేసి తెప్పించాను. ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఈ ఫిల్టర్స్ వచ్చేసరికి మనం బాగా మంచి ఫిల్టరేషన్ అవుతుంది కదా, సో గోల్డ్ ఫిష్ ఇలాంటి ట్యాంక్స్ లో యూజ్ చేద్దాం అనుకుంటే సెట్ అవ్వదు. ఇది ఓన్లీ ఫర్ ప్లాంటెడ్ పర్పస్ అన్నమాట. ఇందులో మీకు ఎటువంటి ఆక్సిజన్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు. దీని పర్పస్ వల్ల ఓన్లీ వాటర్ అనేది ఫిల్టర్ చేయడం మాత్రమే. దీని నుంచి ఎటువంటి ఫోర్సిబుల్ ఫ్లో అయితే ఉండదన్నమాట. సాఫ్ట్ ఫిల్టరేషన్ మాత్రమే ఉంటది. ఇందాక మీకు చెప్పిన విధంగా మీరు కానీ గోల్డ్ ఫిష్ ఇలాంటి పెద్ద వెరైటీస్ యూజ్ చేసుకుంటున్నట్టయితే మీ యొక్క ట్యాంక్ సైజ్ అనేది ఒక 2 feet 2.5 feet ఆ సెగ్మెంట్ లో ఉంటే గనక ఇక్కడ ఇప్పుడు నా చేతిలో చూపిస్తున్నటువంటి ఈ ఇంటర్నల్ ఫిల్టర్ కి అయితే వెళ్ళిపోండి. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది అనమాట. మీరు ఎలాంటి ఫిల్టరేషన్ యూజ్ చేసినా సరే మినిమం 1 week ఒకసారి అయినా సరే మీరు 20 to 30% వాటర్ అనేది కింద బాటమ్ నుంచి రిమూవ్ చేసి టాప్ అప్ చేసుకోండి. దీని వల్ల మీకు ట్యాంక్ లో ఏమవుతుందంటే అమోనియా ఇలాంటివి ఎలాంటి టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ అయినా సరే మీరు క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే చాలా మంది ది బెస్ట్ ఫిల్టరేషన్ అయితే మెయింటైన్ చేస్తారు. ఈవెన్ అప్పుడు కూడా ఫిష్ డ్యామేజ్ అవుతుంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి కింద బాటమ్ లో వచ్చేసరికి అమోనియా అనేది ఎక్కువగా సెటిల్ అయిపోతుంది. డేర్ బాటమ్ ఉన్న ట్యాంక్స్ అయితే పర్లేదండి. చాలా మంది గ్రావెల్స్, స్టోన్స్, డెకార్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ బాటమ్ లో వీటి యొక్క మధ్యన అనేది ఈ అమోనియా అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. వేస్ట్ అనేది ఒకే చోట ఉండిపోవడం వల్ల. సో అందుకనేసి మీరు అట్లీస్ట్ వీక్ ఒకసారి అయినా సరే 20 to 30% వాటర్ అనేది రిమూవ్ చేసి టాప్ అప్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ ఫిష్ అనేది హెల్తీగా అయితే మెయింటైన్ అవుతుంది. సో నేను ఈసారి వచ్చేసరికి మనకి WRGB లైట్ అనేది బెస్ట్ ప్రైస్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఈవెన్ నేను రీసెంట్ గా చేసినటువంటి మినీ ప్లాంటెడ్ ట్యాంక్ స్కేప్ లో కూడా ఈ లైట్ అయితే యూజ్ చేశాను. దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంది.
మీకు ఒకసారి ఈ వీడియో అయ్యేలోపు ఎండింగ్‌లో నేను ఒకసారి ట్యాంక్ కూడా చూపిస్తాను. ఇంకా కస్టమర్‌కైతే మనం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆయన కొంచెం వేరే పనిలో ఉండి బిజీగా ఉండి రాలేకపోయారనమాట. సో, పనిలో పని ఒకసారి మీకు కూడా ప్లాంట్స్ అనేవి ఏ విధంగా గ్రో అవుతున్నాయి ఏంటో అప్డేట్ ఇచ్చినట్టు ఉంటదనేసి నేను చూపిస్తానంటున్నాను. సో, ఈరోజు తీసుకొచ్చినటువంటి స్టాక్‌లో లైట్స్ ఇదొక సైజ్ ఉంది. నెక్స్ట్ ఇదొక సైజ్ అనమాట. 2 డిఫరెంట్ సైజెస్ అయితే తీసుకొచ్చాను. ట్యాంక్ యొక్క సైజ్ బట్టి మనం వీటినైతే చూస్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఇప్పుడు ట్యాంక్ దగ్గరకైతే తీసుకెళ్తాను. ఒకసారి ఆ ట్యాంక్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీరు కూడా క్లియర్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఆ ట్యాంక్ అనేది స్కేప్ చేసి దగ్గర దగ్గర 1 వీక్ అయితే అయిపోతుంది. చెప్పాలంటే నా పర్సనల్ వర్క్స్ వల్ల నేను ఇంకా వీటికి వాటర్ చేంజ్ కూడా చేయలేదన్నమాట. సో, ట్యాంక్ చూస్తున్నారు కదా! సో, చాలా క్లియర్‌గా ఉందన్నమాట. వాటర్ కూడా ఎక్కడ పొల్యూట్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే డ్రిఫ్ట్ వుడ్ మీద మీకు అక్కడక్కడ ఈ టైప్ ఆఫ్ వైటిష్ ఆల్గే టైప్ కనిపిస్తుంది కదా! ఈ వైట్ ఫంగస్ అనేది కామన్ అన్నమాట. స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే వస్తది. గ్రాడ్యువల్లీ మనం వాటర్ చేంజెస్ చేసి ట్యాంక్ మెయింటెనెన్స్ చేస్తాం కదా! ఆ టైంలో అయితే ఇది క్లియర్ అయిపోతది వితిన్ 2 మంత్స్‌లో అయితే. సో, చూసుకోవచ్చనమాట. ప్లాంట్ అంతా కూడా చాలా హెల్తీగా అయితే గ్రో అవుతుంది. సో, బ్యాక్ సైడ్ యూజ్ చేసిన పెరల్ వీడ్ కూడా ఇప్పుడిప్పుడే కంప్లీట్‌గా సైడ్‌కైతే స్ప్లిట్ అవుతుందనమాట. ఇందులో అయితే ఎలాంటి ప్లాంట్ మెల్ట్ అవ్వట్లేదు. సో, మెయిన్ వచ్చేసరికి నేను టెంపరేచర్ అనేది 26 డిగ్రీస్ ఉండేలా అయితే చూసుకుంటున్నాను. ఈ పైన కనిపిస్తుంది కదా! ఎయిర్ కూలింగ్ ఫ్యాన్ అనమాట. దీన్ని యూజ్ చేసి నేను టెంపరేచర్ అయితే మేనేజ్ చేస్తున్నాను. సో, ఇందాక మీకు బ్లూ పెట్ కంపెనీ డబ్ల్యూఆర్‌జీబీ లైట్ చూపించాను కదా! సేమ్ లైట్ ఈ ట్యాంక్‌కి అదే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే మనం ఆ ట్యాంక్ స్కేప్ చేసిన వీడియో ఉంటది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే ఈ యాక్సెసరీస్ అనేవి కావాలి అనుకుంటే గనక మన స్టోర్‌లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతున్నటువంటి ఈ నంబర్‌కి కాంటాక్ట్ అయినట్టయితే మనమైతే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో, మళ్ళీ కొత్త కంటెంట్‌తో మళ్ళీ కొత్త వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో, చూస్తూనే ఉండండి మీ రాజమండ్రి ఆక్వాకింగ్ స్టోర్.